డిమాండ్ పేజింగ్ గురించి ఇంకా వర్చువల్ మెమొరీ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. ఓకే, లైక్ 1 అయినా 1 2 అయినా 2 1 అయినా 2 2 అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకొని నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఇంకా పీడిఎఫ్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోండి, యూట్యూబ్లో చదవలేకపోతున్నా అన్న వాళ్ళు కొనుక్కోండి. సింగిల్ సబ్జెక్ట్ 49 రూపీస్ మాత్రమే. ఓకే ఓకే ఇంకా లైక్ లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవాలంటే jntuh అప్డేట్స్, ఇంకా ప్రీవియస్ పేపర్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో ఉంది jntuh వాలా అనే యూట్యూబ్ లింక్. ఓకే ఓకే వాట్ ఈజ్ డిమాండ్ పేజింగ్, ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డిమాండ్ పేజింగ్, ఇంకా ఎక్స్ప్లెయిన్ వేరియస్ వర్చువల్ మెమొరీ మేనేజ్మెంట్, దీంట్లోనే అంత వస్తుంది. ఓకేనా. వి నో దాట్ CPU ఎగ్జిక్యూట్స్, టీ వచ్చింది ఇక్కడ, ఎగ్జిక్యూట్స్ ప్రాసెస్ ఇఫ్ ఇట్ ఈస్ రిసైడ్స్ ఇన్ మెయిన్ మెమొరీ ఓన్లీ. మనకి తెలుసు ఆల్రెడీ CPU అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసిద్ది, ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెమొరీలో ఉంటేనే ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేసిద్ది, ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసిద్ది. ప్రాసెస్ అన్న ప్రోగ్రామ్ అన్న ఒకటే. ఓకే, ఎ ప్రాసెస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ పేజెస్ where each page is a collection of instructions. So CPU executes a instruction if it resides in main memory only, but what have means. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ప్రాసెస్ అనేది ఏముంటాయి, కలెక్షన్ ఆఫ్ పేజెస్ ఉంటాయి ప్రాసెస్లో. ఓకేనా, ఈచ్ పేజ్ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మనకి ఈచ్ పేజ్ ఏముంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఎలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసి CPU అనేది, CPU ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎప్పుడైతే మెయిన్ మెమొరీలో ఉంటుందో ఇన్స్ట్రక్షన్స్ అప్పుడే ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఓకేనా, మనకు తెలుసు ఓన్లీ మెయిన్ మెమొరీ ఉన్నప్పుడే ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీ తెచ్చుకొని చేయాలి ఎగ్జిక్యూషన్ అనేది. ఓకేనా, ఎందుకంటే మెయిన్ మెమొరీ అనేది చిన్న మెమొరీ. ఓకేనా, ఓకే సెకండరీ మెమొరీ అనేది చాలా పెద్ద మెమొరీ స్టోర్ చేసిద్ది. జస్ట్ స్టోరింగ్ పర్పస్ వీ విల్ యూజ్ సెకండరీ మెమొరీ, ఫర్ ఎగ్జిక్యూషన్ పర్పస్ వీ యూజ్ మెయిన్ మెమొరీ. ఓకేనా, ప్రైమరీ మెమొరీ కూడా యూ కెన్ సే. ఓకే, ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద ప్రాసెస్ ప్రాసెస్ అన్న ప్రోగ్రామ్ అన్న ఒకటి, జస్ట్ బ్రాకెట్లు పెట్టాను అంతే. ఓకే, లెట్ ద సైజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ 10 GB whereas the size of the main memory is 4 GB, but we know that CPU can execute this process only 10 GB process in main memory, but it is not possible to store the 10 GB program process in 4 GB of the main memory because the main memory size is 4 GB. Maximum main memory can store the 4 GB ఆఫ్ ద డేటా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద సైజ్, అసలుకి ప్రోగ్రామ్ యొక్క సైజ్ ఎంత ఉంది, 10 GB ఉంది. బట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, మెయిన్ మెమొరీలో చేయాలి. బట్ మెయిన్ మెమొరీ కెపాసిటీ ఎంత, 4 GB ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనకి మెయిన్ మెమొరీ అనేది చాలా చిన్నగా ఉంది. 10 GB ప్రాసెస్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేయడానికి వస్తుందా? సో మనం మెయిన్ మెమొరీ నుంచి లైక్ 10 GB స్టోర్ చేయలేము కాబట్టి, సో మనం మెయిన్ మెమొరీలో స్టోర్ చేయలేము. 4 GB ఉంటే 10 GB ఎట్లా స్టోర్ చేస్తాము చెప్పండి? సో చెయ్యము. సో దాని బదులు మనం ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాం, వర్చువల్ మెమొరీ. అది నాట్ ఏ రియల్ మెమొరీ. చూడండి, అదే వర్చువల్ మెమొరీ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది. సో హౌ ద ప్రాసెస్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రాసెస్ 10 GB. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ మెమొరీ. వర్చువల్ మెమొరీ అంటే నాట్ ఏ రియల్ మెమొరీ. చూడండి ఇక్కడ. ఓకేనా, వర్చువల్ మెమొరీ అనేది నాట్ ఏ రియల్ మెమొరీ, ఇమాజినరీ మెమొరీ. అందుకే మనము 10 GB ప్రాసెస్ని మెయిన్ మెమొరీలో 4 GBలోనే ఎగ్జిక్యూట్ చేస్తున్నాము వర్చువల్ మెమొరీ నుంచి. ఓకేనా, ఇమాజిన్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ చూడండి, వర్చువల్ మెమొరీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ ద డిమాండ్ పేజింగ్. వర్చువల్ మెమొరీ ఎలాగా ఇంప్లిమెంట్ అయ్యిద్ది, డిమాండ్ పేజింగ్ యూజ్ చేస్తూ వర్చువల్ మెమొరీ అనేది ఇంప్లిమెంట్ అయ్యిద్ది. డిమాండ్ పేజింగ్ ఈజ్ నథింగ్ బట్ పేజింగ్ ఓన్లీ. That means the given process or the logical address spaces is divided into number of equal size of the partitions called pages. Demanding paging అంటే పేజింగే అంటున్నారు. ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది లాజికల్ అడ్రస్ స్పేసెస్ అనేవి డివైడ్ అవుతాయి. ఎలాగా, ఈక్వల్ సైజ్లో డివైడ్ అవుతాయి. ఓకేనా, లాజికల్ అడ్రసెస్ అనేవి. ఓకేనా, వాటిని ఏమంటాము, ఈక్వల్గా డివైడ్ అయ్యే పార్టిషన్స్ని పేజెస్ అంటాము. Likewise, the main memory is divided into a number of equal partitions is called frames.
మెయిన్ మెమొరీ అనేది ఏమైంది, డివైడ్ అయింది. సో డివైడ్ అయితే దాన్ని ఏమంటాం మనము, ఈక్వల్ పార్టిషన్స్లో డివైడ్ అయితే దాన్నే మనం ఫ్రేమ్స్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ డిమాండ్ పేజింగ్ నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ మీనింగ్. డిమాండ్ పేజింగ్లోనే పేజింగ్ అసలుకి ఏంటిది మీనింగ్ అనేది కనపడుతుంది. whenever there is a demand for the page, then only operating system loads that page into the main memory. Means CPU execute a page whenever that page is resides in main memory only. ఇక్కడ డిమాండ్ పేజింగ్లోనే అసలుకి మీనింగ్ ఉంది. ఏమని ఉందంటే మనకి ఏదైనా ఒక పేజ్కి డిమాండ్ ఉందనుకోండి, చూడండి, దెర్ ఈజ్ ఎ డిమాండ్ ఫర్ ఎ పేజ్. ఏదైనా ఒక పేజ్కి డిమాండ్ ఉందనుకోండి, అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసిద్ది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీకి తెచ్చుకునిద్ది. ఒకవేళ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టంలో ఇక లైక్ మెయిన్ మెమొరీలో ఏమీ లేవనుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసిద్ది, లైక్ సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీలోకి ఒక ప్రోగ్రామ్ తెచ్చుకొని ఎగ్జిక్యూట్ చేసిద్ది. అక్కడ ఏముంది, డిమాండ్ కనపడుతుంది కదా. లైక్ ఇప్పుడు మనము మూవీ ఉంది, ఎగ్జాంపుల్గా మూవీ చూస్తున్నాము, మూవీ ఇంటర్వెల్ దాకా ఒక పార్ట్, ఇంటర్వెల్ తర్వాత ఇంకొక పార్ట్ ఉంటుంది కదా. ఫస్ట్ మనము ఇక్కడ ఓన్లీ ఇంటర్వెల్కి మెయిన్ మెమొరీలో ఇంటర్వెల్కి దాకే ఉంది ఛాన్స్, ఎక్కువ తీసుకోలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము. అంటే మెయిన్ మెమొరీ చిన్న సైజు కదా, స్మాల్ సైజు కదా, సో ఇంటర్వెల్ దాకా మనం తీసుకుంటున్నాం. సో ఇంటర్వెల్ ఇప్పుడు ఏం చేసిద్ది, ఇంటర్వెల్ తర్వాత రిమైనింగ్ ఉంటుంది కదా, ఇంటర్వెల్ తర్వాత ఆ మూవీ అనేది మళ్ళీ సెకండ్ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీలోకి తెచ్చుకునిద్ది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంటర్వెల్ దాకా చూసిన ఫస్ట్ మూవీ ఉంది కదా, అదేమో మళ్ళీ మెయిన్ మెమొరీ నుంచి సెకండ్ మెమొరీ తీసుకొని వెళ్ళిద్ది. ఇదేమో చూడందేమో సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీలోకి తెచ్చుకునిద్ది. ఓకేనా. దీన్నే మనం అంటాము వర్చువల్ మెమొరీ అంటాము. ఓకేనా. సో వర్చువల్ మెమొరీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ డిమాండ్ పేజింగ్. డిమాండ్ పేజింగ్ మనం వర్చువల్ మెమొరీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దీనికి డిమాండ్ పేజింగ్తో యూజ్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్, వర్చువల్ మీన్స్ not a real. Virtual memory is imaginary memory. By using virtual memory we can execute the process even a process size is greater than the main memory. ఓకేనా. ఇక్కడ వర్చువల్ మెమొరీ అనేది ఏంటిది, ఇక్కడ రియల్ మెమొరీ కాదు, ఇది జస్ట్ ఇమాజినరీ మెమొరీ. ఓకేనా. వర్చువల్ మెమొరీని యూజ్ చేస్తూ మనం ఏం చేయొచ్చు, ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. మెయిన్ మెమొరీలో ఓన్లీ కొంచెమే పట్టిద్ది. 4GB ఉందనుకోండి, 4GB పట్టిద్ది. బట్ మనము ఈ వర్చువల్ మెమొరీని యూజ్ చేస్తూ మనము ఎక్కువ డేటాని, ఎక్కువ మెమొరీని యూజ్ చేయొచ్చు అని అంటున్నారు. ఓకేనా. ఇది జస్ట్ ఇమాజినరీ మెమొరీ. చెప్పాం కదా మూవీ ఎగ్జాంపుల్. జస్ట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఇంటర్వెల్లో ఉన్నదేమో మెయిన్ మెమొరీలో పెట్టి అది చూసిన తర్వాత మళ్ళీ దాని సెకండ్లో ఉన్న డేటాని మళ్ళీ తెచ్చుకొని మనం చూస్తాము. ఓకేనా. ఫస్ట్ చూసిందేమో మెయిన్ మెమొరీ నుంచి సెకండరీ మెమొరీకి పంపుతాము. ఓకేనా. సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. చూడండి, స్వాపింగ్ బిట్వీన్ మెయిన్ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ. స్వాపింగ్ ఎలా ఉంటుంది అసలు మెయిన్ మెమొరీకి ఇంకా సెకండరీ మెమొరీకి చూద్దాం. ఓకేనా. స్వాప్ అవుట్ దీని గురించి చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ లెట్ us assume that executing program A, let program A completes all its instructions, operations, so then there is no need of CPU for a program A because program A completes all its operations. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము లైక్ CPU అనేది ప్రోగ్రామ్ ఏ అనేది ఎగ్జిక్యూట్ చేసేది. అంటే ఇది 10 పార్ట్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రోగ్రామ్ ఏ, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రోగ్రామ్ బి. ఇప్పుడు CPU అనేది ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ ఏ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అనుకోండి ప్రోగ్రామ్ ఏ అనేది కంప్లీట్ అయిపోయింది, అన్ని ఆపరేషన్ పర్ఫార్మెన్స్ అనేది అయిపోయింది. ఓకేనా. అయిపోయిన తర్వాత ఇప్పుడు CPU అనేది అవసరం లేదు ఈ ప్రోగ్రామ్ ఏకి, ఎందుకంటే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఆపరేషన్స్ అన్నీ అయిపోయాయి కదా, సో అందుకు. ఓకేనా. సో ఇప్పుడు ఏమైతే చూద్దాం. దెన్ the pages of a program A are moved from main memory to secondary memory. This activity is known as swap out. Swap out means moving the pages of program from main memory to secondary memory. సో ఇప్పుడు మనకి మెయిన్ ప్రోగ్రామ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ప్రోగ్రామ్ ఏ అనేది. సో ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు ఈ ప్రోగ్రామ్ ఏ అనేది, ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎక్కడ స్టోర్ చేయాలి, మెయిన్ మెమొరీ నుంచి తీసుకొని పోయి సెకండరీ మెమొరీలో స్టోర్ చేయాలి. ఇంకొక ప్రాసెస్ అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు మనం ఇప్పుడు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి మనము మెయిన్ మెమొరీ నుంచి
సెకండరీ మెమొరీలో పంపేదాన్ని మనం ఏమంటాము, స్వాప్ అవుట్. ప్రోగ్రామ్ ఏ అనేది మెయిన్ మెమొరీ నుంచి సెకండరీ మెమొరీలోకి పంపుతున్నాం, దీన్నే స్వాప్ అవుట్ అంటాము. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు స్వాప్ ఇన్ గురించి చూద్దాం. Let us assume that CPU is free. That means CPU is ready to execute the program. Let operating system loads the pages from or the program from secondary memory to the main memory, because CPU execute a program when it is resides in main memory only. That is a program B. This is known as swap in. So swap in means moving the pages from secondary memory to main memory. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ బి సిపియు అనేది ఖాళీగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ బి ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది, దీని కూడా ఆపరేషన్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి సిపియు అనేది ఖాళీగా ఉండి ఇప్పుడు ఏం చేసిద్ది, ఇంకొక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ అన్నీ అయిపోయినాయి, మెయిన్ మెమొరీలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి. సో ఎక్కడ స్టోర్ చేసాము, సెకండరీ మెమొరీలో స్టోర్ చేసాం. బట్ ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, ఖాళీగా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, ఇంకొక ప్రోగ్రామ్ తెచ్చి ఇంకొక దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా చేయాలి, సెకండరీ మెమొరీలో ఉన్న ప్రోగ్రామ్ని లైక్ మెయిన్ మెమొరీలోకి తెచ్చుకునేదాన్ని మనం స్వాప్ ఇన్ అంటాము. ఓకేనా? దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేసి అప్పుడు సిపియు ఖాళీగా ఉన్నప్పుడు మనం సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీలోకి ఒక ప్రోగ్రామ్ తెచ్చి దాని కూడా ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? అర్థమైందా గైస్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్వాప్ ఇన్ మీన్స్ మూవింగ్ ద పేజెస్ ఫ్రమ్ సెకండరీ మెమొరీ టు మెయిన్ మెమొరీ. చెప్పాం కదా ఆల్రెడీ, ఇప్పుడు దాకా సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీకి తెచ్చుకుంటా ప్రోగ్రామ్ అంతే. ఇక్కడ చూడండి, విత్ దిస్ డిమాండ్ పేజింగ్ ఈజ్ ఇంప్లిమెంట్స్. సో వెనెవర్ ద demand for the pages, then operating system moves that page from secondary memory to the main memory. Once the pages execution was over, then that pages is moved from main memory to the secondary memory. ఇదే మొత్తం డిమాండ్ పేజింగ్ అంటే ఇదే. ఓకేనా? ఏంటి డిమాండ్ ఉంది, ఒక ప్రాసెస్కి ఒక డిమాండ్ ఉంది. ఓకేనా? పేజెస్కి అనేది డిమాండ్ ఉంది, ఎందుకంటే సిపియు అనేది ఖాళీగా ఉన్నప్పుడు మనకి పేజెస్ అనేవి సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీలోకి వస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు ఏమీ లేవు, అయిపోయింది, మొత్తం ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది. మెయిన్ మెమొరీలో ఎగ్జిక్యూషన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ప్రైమరీ లైక్ మెయిన్ మెమొరీ నుంచి సెకండరీ మెమొరీలోకి పోతుంది ప్రాసెస్ అనేవి. ఓకేనా? అర్థమైందా? ఎగ్జిక్యూషన్ అన్నీ అయిపోయిన తర్వాత సెకండరీ మెమొరీలోకి పోతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ చూడండి, పేజ్ టేబుల్ వెన్ సేమ్ పేజెస్ నాట్ ఇన్ మెయిన్ మెమొరీ. ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. ఓకేనా? ఇక్కడ మనకి ప్రాసెస్ ఆర్ లాజికల్ మెమొరీ, దీన్ని మనం వర్చువల్ మెమొరీ కూడా అనుకోవచ్చు. వర్చువల్ మెమొరీ అంటే నాట్ ఏ రియల్ మెమొరీ, జస్ట్ ఇమాజినరీ. ఓకేనా? వర్చువల్ మెమొరీ కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటి, పేజ్ టేబుల్ అనుకోండి. ఇదేమో ఫిజికల్ మెమొరీ అనుకోండి. ఫిజికల్ మెమొరీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? నెక్స్ట్ ఇదేమనుకుంటారు, జస్ట్ డిస్క్ స్టోరేజ్, జస్ట్ మనం మెయిన్ మెమొరీ అని అనుకోవచ్చు. సెకండరీ మెమొరీ జస్ట్ ఉందంటే అది ఉంది అంతే. ఓకే. నెక్స్ట్ చూడండి, వి నో దట్ సెకండరీ మెమొరీ కంటైన్స్ ఏ నెంబర్ ఆఫ్ ప్రాసెస్. ఓకే, సెకండరీ మెమొరీలో ఏముంటాయి, చాలా ప్రాసెస్ అనేవి ఉంటాయి. ప్రాసెస్ అంటే ప్రోగ్రామ్స్ అనేవి చాలా స్టోర్ చేస్తుంది. ఓకే, జస్ట్ స్టోరింగ్ పర్పస్కే మనం సెకండరీ మెమొరీ యూజ్ చేసేది, మెయిన్ మెమొరీ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ చూడండి, లెట్ హియర్ సెకండరీ మెమొరీ కంటైన్స్ ప్రాసెస్ పేజెస్ అనొచ్చు. ప్రాసెస్ కంటైన్స్ 4 pages, పేజ్ ఏ, పేజ్ బి, పేజ్ సి, పేజ్ డి అనేవి ఉన్నాయి. ABCD పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ సెకండరీ మెమొరీ. ఇక్కడ మనకి సెకండరీ మెమొరీలో ఏమున్నాయి, ఏమైనా వచ్చు, సెకండరీ మెమొరీ ఆర్ డిస్క్ స్టోరేజ్ ఏమైనా మనకి ఏమేమి ఉన్నాయి, పేజ్ ఏ, పేజ్ బి, పేజ్ సి, పేజ్ డి. ఈ కూడా ABCD, పేజ్ ఏ, పేజ్ బి, పేజ్ సి, పేజ్ డి. ఓకే, ABCD అవైలబుల్ ఇన్ సెకండరీ మెమొరీ. ఓకేనా? జస్ట్ ఇది ఇమాజినరీ వర్చువల్ మెమొరీగా యూజ్ చేస్తున్నాం ఇది జస్ట్. ఓకేనా గైస్? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇన్ ఎడిషన్ దట్ సెకండరీ మెమొరీ మే కంటైన్ అదర్ ప్రాసెస్ పేజెస్ ఆల్సో. మనకి ABCDయే కాకుండా చాలా ప్రాసెస్ అనేవి ఇక్కడ ఉంటాయి సెకండరీ మెమొరీ. చూడండి, ఇక్కడ ప్రాసెస్ ఆర్ లాజికల్ మెమొరీ కంటైన్స్ 4 pages. ఫస్ట్ పేజ్ ఏ, సెకండ్ పేజ్ బి, థర్డ్ పేజ్ సి అండ్ ఫోర్త్ పేజ్ డి. ఇక్కడ ఏం చెప్తుంది, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ని లాజికల్ ప్రాసెస్ అనొచ్చు, లాజికల్ మెమొరీ అనొచ్చు, ప్రాసెస్ అనొచ్చు, లేకపోతే వర్చువల్ మెమొరీ అయినా అనుకోవచ్చు. సో దీంట్లో ఏమున్నాయి, మనకి
పేజ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, ఏమున్నాయి లాజికల్ మెమొరీలో 4 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటిది, ఫస్ట్ పేజ్ ఏ ఉంది, పేజ్ బి ఉంది, పేజ్ సి ఉంది, పేజ్ డి ఉంది. ఓకేనా, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఏ మీన్స్ పేజ్ నెంబర్ ఈజ్ 0, బి ఈజ్ పేజ్ నెంబర్ 1, సి మీన్స్ పేజ్ నెంబర్ 2 అండ్ డి మీన్స్ పేజ్ నెంబర్ 3. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, ఏ అనేది ఏంటిది ఇక్కడ 0 లొకేషన్లో ఉంది కదా. ఏ అనేదేమో పేజ్ నెంబర్ 0, బి అనేదేమో పేజ్ నెంబర్ 1 అండ్ సి అనేదేమో పేజ్ నెంబర్ 2 అండ్ డి అనేదేమో పేజ్ నెంబర్ 3. నెక్స్ట్ చూడండి, ఏ మీన్స్, ఓకే ఇది అయిపోయింది కదా, సారీ. We know that the page table accepts page numbers as inputs and frame numbers as output. మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ పేజ్ నెంబర్స్ అనేవేమో ఇన్పుట్స్, ఇంకా ఫ్రేమ్ విఐ ఉంది కదా, అవన్నీ ఏమో అవుట్పుట్స్ అంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఫర్ ప్రొటెక్షన్ బిట్ వీఆర్ యూజింగ్ వి అండ్ ఐ in paging concept. We specifies that the corresponding page number belongs to process. V stands for valid bit, where is I stands for invalid bit. In paging concept I specifies page number does not belongs to process. ఇక్కడ మనం పేజింగ్ కాన్సెప్ట్ గురించి చూస్తున్నాము. ఇట్ ఈస్ నాట్ ఏ డిమాండ్ పేజింగ్ కాన్సెప్ట్, ఇట్స్ ఏ పేజింగ్ కాన్సెప్ట్. వి మీన్స్ వ్యాలిడ్, ఐ మీన్స్ ఇన్వాలిడ్. ఓకేనా, అర్థమైందా? వి అనేది మనకి వ్యాలిడ్ బిట్ అంటాము, ఐ అనేదేమో ఇన్వాలిడ్ బిట్ అంటాము. ఒకవేళ ఇన్వాలిడ్ బిట్ అనేది పేజ్ నెంబర్ అనేది దేనికి బిలాంగ్, ప్రాసెస్లో ఉంటుంది కదా, ప్రాసెస్లో దేనికి బిలాంగ్ అవ్వదు పేజ్ నెంబర్ అనేది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇన్ డిమాండ్ పేజింగ్లో చూద్దాము. ఇన్ డిమాండ్ పేజింగ్ కాన్సెప్ట్ వి స్టాండ్స్ ఫర్ వ్యాలిడ్ అండ్ ఐ స్పెసిఫైడ్ ఇన్వాలిడ్. వి ఈజ్ ద ప్రెజెంట్ ఇన్ మెయిన్ మెమొరీ, ఐ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద మెయిన్ మెమొరీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డిమాండ్ పేజింగ్లో మనకి వి అనేదేమో వ్యాలిడ్ అంటాము, ఇంకోటేమో ఐ అనేదానేమో ఇన్వాలిడ్ అంటాము. వి అనేది మనకి మెయిన్ మెమొరీలో ప్రెజెంట్ అయి ఉంటుంది ఫ్రేమ్ నెంబరు, బట్ ఐ అనేది మెయిన్ మెమొరీలో ఉండదు అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్, ఇఫ్ వి అబ్జర్వ్ ఫస్ట్ రో ఇన్ పేజ్ టేబుల్ బేస్ 0 ఈజ్ ప్రజెంట్ ఇన్ మెయిన్ మెమొరీ, ఫ్రేమ్ నెంబర్ 2 సెకండ్ కంటైన్ బేస్ నెంబర్ 0 ఈజ్ ఏ సో పేజ్ ప్రజెంట్ ఇన్ మెయిన్ మెమొరీ, సో వ్యాలిడ్. సో గైస్, ఇది పేజ్ టేబుల్, ఇది ఫస్ట్ రో అబ్జర్వ్ చేస్తే మనకి బేస్ అనేది ఎంత ఉంది, 0 ఉంది. బేస్ అనేది ఎంత ఉంది, 0. సో ఇప్పుడు మనం 0 అనేది ప్రజెంట్ అయిందా లేదా, వ్యాలిడ్ ఉంది కదా. సో వ్యాలిడ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏముంది, ఫ్రేమ్ నెంబరు 2 ఉంది. సో ఇక్కడ మనము ప్రాసెస్లో మనకి 2 అనేది ఎంత ఉంది, సి ఉంది. సో ఇక్కడ మనకి ఫ్రేమ్ నెంబర్లో ఎక్కడ వ్యాలిడ్ కదా సి అనేది. సో ఇక్కడ సారీ గాయస్, ఇది 0 అనేది ఇక్కడ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో 0 ప్లేస్లో ఏముంది, ఏ ఉంది. సో ఏ వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఫిజికల్ అంటే ఫ్రేమ్ నెంబర్ ఏముందో అది. ఈ ఫ్రేమ్ నెంబర్ ఏముంది, 2 ఉంది. ఇక్కడ ఫ్రేమ్ నెంబర్ 2 ఉంది కదా, ఆ 2 అనేది ఇక్కడ, ఏ అనేది ఇక్కడ పెట్టాం అంతే. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇఫ్ వి అబ్జర్వ్ సెకండ్ రో ఇన్ పేజ్ టేబుల్ 1 దెర్ ఈజ్ నో డేటా మీన్స్ దిస్ నెంబర్ 1 is not present in main memory. Here protection bit is invalid. Invalid specifies that a page number 1 is not present in main memory. మనము సెకండ్ రో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏమి డేటా అనేది కనపడట్లేదు. ఓకేనా, ఫ్రేమ్ నెంబర్ అనేది ఏమి కనపడట్లేదు. సో ఇక్కడ మనకి 1 అనేది ఇక్కడ ఏముంది, బి ఉంది. బట్ ఇక్కడ ఫ్రేమ్ నెంబర్ ఏమైనా ఉందా, ఏమైనా ఇస్తే ఇక్కడ ఏమైనా చూడటానికి ఉంటుంది. 3 ఇస్తే 3 చూడవచ్చు, అక్కడ మనం బి రాయొచ్చు. బట్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా, సో మనకి ఇక్కడ వదిలేయాలి, లీవ్ చేయాలి. ఓకేనా, దీన్ని ఇప్పుడు మెయిన్ మెమొరీలో పేజ్ నెంబర్ 1 అనేది ప్రజెంట్ అయ్యిందా, లేదు, ప్రజెంట్ అవ్వలేదు. బి అనేది ప్రజెంట్ అవ్వలేదు, పేజ్ నెంబర్ 1 అనేది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ వి అబ్జర్వ్ ద థర్డ్ రో ఇన్ పేజ్ టేబుల్ ఇట్ స్పెసిఫైస్ దట్ వ్యాలిడ్ పేజ్ 2 present in that main memory of frame number 5.
ఫిఫ్త్ ఫ్రేమ్ కంటైన్స్ ద పేజ్ 2 మీన్స్ సి. ఓకేనా, ఇన్ మెయిన్ మెమరీ. మనం ఇక్కడ థర్డ్ రో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 2 అనేది ఉంది కదా పేజ్ నెంబర్. సో 2 అనేది ఏముంది, ఇక్కడ సి ఉంది. సో సి ఉంది కదా. సో ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్రేమ్, ఇక్కడ ఫిజికల్ మెమొరీలో ఫిఫ్త్ ఫ్రేమ్లో మనం ఏం రాయాలి, 2 ఉంది కాబట్టి 2లో ఏముంది, సి ఉంది. సో సి తీసుకొని వచ్చి ఈ ఫ్రేమ్ నెంబర్ 5లో మనం రాస్తాము. ఓకేనా. ఇఫ్ వి అబ్జర్వ్ ఫోర్త్ రో ఇన్ పేజ్ టేబుల్, ఇన్వాలిడ్ ప్రొటెక్షన్, there is no frame number or no data, so last page does not available in main memory. అంటే తెలుసు కదా, వ్యాలిడ్ ఇన్వాలిడ్ అవే ప్రొటెక్షన్స్ అంటాము. ఇప్పుడు మనం ఫోర్త్ రో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 3 ఉంది కదా. పేజ్ నెంబర్ 3 అనేది ప్రాసెస్లో మనకి ఏముంది, డి అనేది ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైనా ఉందా, ఏం లేదు. ఇక్కడ డేటా అనేది ఏం లేదు. సో ఎంటీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఏమీ ఇక్కడ ఫ్రేమ్ నెంబర్లో ఏమీ లేవు. సో ఈ ఫ్రేమ్ నెంబర్ ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా ఫ్రేమ్ నెంబర్లో ఏం సెలెక్ట్ చేయడానికి ఉండదు. సో మెయిన్ మెమరీలో ఈ లొకేషన్, ఈ ఫ్రేమ్ నెంబర్ అనేది ఏం లేదు అని రాయాలి, అంతే. ఓకేనా గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.